ప్రేస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి రాజులు 3వ అధ్యాయము 12వ వచనం. నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ మనవి నేను ఆలకించున్నాను, బుద్ధి వివేకం గల హృదయమును నీకేం చేస్తున్నాను నేను ఇచ్చుచున్నానని దేవుడి యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆనాడు సొలొమోను రాజు అక్కడ ఆ యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు తనకి బుద్ధి వివేకము కొదువై ఉన్నదని దేవాది దేవుని అడిగినప్పుడు దేవుడు మరి తనకి బుద్ధి వివేకము గల హృదయాన్ని ఏం చేస్తున్నాడంట, కలగ చేశాడు. మంచి బుద్ధి ఉండి వివేకం అంటే జ్ఞానం లేకపోతే ఆ బుద్ధి వల్ల మనం జ్ఞానం లేక అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం. జ్ఞానం ఉండి మంచి బుద్ధి లేకపోతే దానివల్ల కూడా మనకు ప్రయోజనం ఏం లేదు. మనము మేలైనది పొందుకోలేము, మేలైనది కూడా మనము చేయలేము. అందుకే దేవుడు సొలొమోనుకి ఏం కలగ చేశాడంటే బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇచ్చాడండి. సొలొమోను రాజు అడుగుతున్నాడు, నాకు ఐశ్వర్యము కావాలి, నాకు సుఖము కావాలి, నాకు సంతోషం కావాలి అని దేవుడిని అడగలేదు. కానీ ఈ ప్రజలను పాలించుటకు నాకు వివేకం లేదు ప్రభా, నాకు బుద్ధి లేదు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు సొలొమోను రాజుకి బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఏ విషయంలో అయితే జ్ఞానం లేకున్నావో, ఏ విషయంలో అయితే బుద్ధి లేకుండా ఉన్నామో మనము దేవుడిని అడిగినట్టయితే బుద్ధి చేత వివేకము చేత మన కుటుంబాలు కట్టుకోవచ్చు, బుద్ధి చేత వివేకం చేత మన పరిచర్యలు జరిగించవచ్చు, బుద్ధి చేత వివేకం చేస్తా మనం చేస్తున్న జాబ్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళొచ్చు. బుద్ధి వివేకం కలిగిన వారు లోకంలో ప్రయోజకులుగా కూడా నిలబడవచ్చు. కాబట్టి దేవాది దేవుని ఆనాడు సొలొమోను రాజు అడిగిన రీతిగా ఈరోజు మనం కూడా అడుగుదామండి. చాలాసార్లు అడుగుతాం, నాకు ధనం లేదు ప్రభా, నాకు ఆస్తి లేదయ్యా, నాకు అంతస్తు లేదు, నాకు మంచి పేరు లేదు, నాకు అది కొదువు ఉంది, ఇది కొదువు నన్ను అడుగుతాం. కానీ సొలొమోను రాజు అడిగినట్టుగా బుద్ధిని జ్ఞానమును మాత్రం మనం అడగమండి. ఈరోజు అడిగితే నీ మనల్ని దేవుడు ఆలకించి బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇస్తాడు. సొలొమోను రాజు బుద్ధిని వివేకంని అడిగాడు, కానీ దేవుడు ఐశ్వర్యము ఘనత కూడా సొలొమోను రాజుకి ఇచ్చాడు. ఈ రోజు బుద్ధి వివేకం నువ్వు అడిగినప్పుడు నీ కలిగిన బుద్ధి వివేకం ద్వారా సమస్తాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు. అటు రీతిగా బుద్ధి వివేకం చేత దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను అడిగి నీ నామంలో బుద్ధి వివేకమును పొందుకొని వారి జీవితంలో సమస్తము నీ ద్వారా పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.